నమస్తే. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లా బహిరంగ సభలో చేసిన వ్యాఖ్యలు భారత రాష్ట్ర సమితికి ఒక మంచి అవకాశంగా కనిపిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ నుంచి ఆయన రావడం, ఇవాళ కాంగ్రెస్ నుంచి ముఖ్యమంత్రి కావడం. ఒక కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఉనికి కూడా లేని ఒక పార్టీ గురించి ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అనేది వారు అన్నమాట ఏమిటి, ఎందుకు అనాల్సి వచ్చింది. ఖమ్మం జిల్లా ఒక సభలో ఆయన మాట్లాడుతున్నప్పుడు తెలుగుదేశం కార్యకర్తలు కొందరు తెలుగుదేశం జెండాలతో సభా వేదిక దగ్గరికి వచ్చి వారి పార్టీకి అనుకూలంగా నినాదాలు చేస్తున్నారు. తన వద్దకు వచ్చి నినాదాలు చేయడం ఎందుకు, మీరు బీఆర్ఎస్ పార్టీ మిమ్మల్ని లేకుండా చేసింది, అక్కడికి వెళ్ళి మీరు అనండి అని ఆ కాంటెక్స్ట్లో సీఎం అన్నారు తప్ప తెలుగుదేశం పార్టీపై ప్రేమతో కాదు అని కాంగ్రెస్ వాళ్ళు లేదా రేవంత్ రెడ్డిని అభిమానించే వాళ్ళు చెప్తున్నారు. ఆయన ఏ కాంటెక్స్ట్ అన్నాడో టీవీ చూసేవారికి, పేపర్లు వచ్చిన వారికి అది తెలియదు. ఆ విషయం ఆయన మాట్లాడిన మాట గడిచిన 2 సంవత్సరాలుగా బీఆర్ఎస్ నాయకులు, తెలంగాణ ఉద్యమకారులు చేస్తున్న కామెంట్లు, వారు మాట్లాడిన దానికి ఆయన ఖమ్మం సభలో మాట్లాడిన మాటలకు టాలీ అయింది. ఉదాహరణకు, ఈ 2 ఏళ్ల అవతల బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఒకే కుటుంబం పాలిస్తున్నది, ఆ నలుగురే కనబడుతున్నారు. ఇది పదే రేవంత్ రెడ్డి చేస్తూ వచ్చిన ఆర్గ్యుమెంటు లేదా ఆరోపణ, ప్రచారం అనుకుందాం. వీరి కాంగ్రెస్ పార్టీ లేదా ఆనాడు విపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి వారు చేసిన ప్రచారాన్ని బీఆర్ఎస్ తిప్పికొట్టలేకపోయింది, వారికి ఘాటుగా ధీటుగా సమాధానం ఇవ్వలేకపోయింది. వెరసి వారు చెప్పిందే నిజమని ప్రజలు నమ్మాల్సి వచ్చింది. వారి వ్యవహార శైలి అట్లాగే ఉన్నది. తత్ఫలితంగా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైంది బీఆర్ఎస్. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో మంత్రివర్గంలో ఉన్న ఒకరు ఇద్దరు మినాయిస్తే కనుక మిగతా వారు తెలంగాణ ఉద్యమంలో ప్రధానమైన పాత్ర లేదు అని ఒకటి. ఏ సభలు సమావేశాలు జరిగినా జై తెలంగాణ అనే పేరు వారి నోటి నుంచి రానే రాదు అనే ఒక బలమైన వాదన ఉన్నది. రాష్ట్ర అవతరణ ఉత్సవాలు జరిగినప్పుడు తెలంగాణ ఒక సాంస్కృతిక కేంద్రంగా ఉంటుంది, కానీ సినిమా వాళ్ళతో పాటలు పాడిస్తున్నారు, తెలంగాణ ఆత్మ లేదు కాంగ్రెస్ దగ్గర అనే బలంగా బీఆర్ఎస్ ఆరోపణ చేస్తూ ఉన్నది. సరిగ్గా ఇట్లాంటి సందర్భంలోనే ఇంకా దీనికన్నా ముందుకు ఒక మాట చెప్పాలి. ఈ 2 ఏళ్ల కాలంలో ఎన్నికల ముందు ఇచ్చిన 6 గ్యారంటీలు కానీ లేదా కనుక 100 హామీలు కానీ అవి అమలు చేయకుండా సరే తెలంగాణ ప్రజలు పెద్దగా స్పందించలేదు, పెద్దగా పట్టించుకోలేదు. పంచాయతీ ఎన్నికల్లో కూడా మంచి స్థానాలే కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిండ్రు. కానీ ఇవాళ తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడడం అంటే కొంచెం వెనక్కి వెళ్ళి చూస్తే కనుక తెలంగాణపై ప్రకటన వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు రాజీనామాలు చేయించి వందలాది మంది తెలంగాణ యువకులు బలిదానం చేసుకోవడానికి కారకులని ఒక బలమైన అభిప్రాయం, ఆవేదన తెలంగాణలో ఉన్నది. ఆనాడు రాజీనామాలకు సంబంధించింది. తెలంగాణ రైతాంగం కష్టాల్లో ఉన్నప్పుడు ఆనాడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచింది, నిరసనగా ఉద్యమం వచ్చింది, ఉద్యమకారులపై కాల్పులు జరిగాయి, కారకుడు చంద్రబాబు నాయుడు. ఇట్లా తెలంగాణ విషయంలో ఆయన పట్టింపు లేదు అని ఒక ఆవేదన తెలంగాణ వ్యాప్తంగా ఉన్నది. ఈ సందర్భంలో చంద్రబాబు నాయుడు కూడా ఎప్పుడు అనలేదు ఇట్లా బీఆర్ఎస్ గద్దెలు కూలగొట్టండి, బీఆర్ఎస్ని బొందబెట్టండి అనలేదు. కానీ సాక్షాత్తు ముఖ్యమంత్రి ఎట్లా అంటారు ఈ మాట? ఇది ఇన్నాళ్ళుగా బీఆర్ఎస్ చెప్తూ వస్తున్న ప్రచారానికి, మాట్లాడుతూ వస్తున్న మాటలకు మంచి అవకాశాన్ని రేవంత్ రెడ్డి స్వయంగా ఇచ్చినట్లు అర్థమవుతూ ఉన్నది. వాస్తవానికి ఈ బహుశా ఆయన బాధ కూడా అంటే కాంగ్రెస్ పార్టీలో ఆయన కొంత ఇబ్బంది ఉన్నది, సీనియర్ మంత్రులు ఇబ్బంది పెడుతున్నారేమో, అందుకే బహుశా ఆయన అట్లా మాట్లాడిందేమో అని ఒక ఆర్గ్యుమెంట్ ఉన్నది. రెండవది, అధిష్టానానికి అల్టిమేటం జారీ చేయడం, తనను ఇబ్బంది పెడితే కనుక అధిష్టానానికి ఒక తాను ప్రత్యామ్నాయ మార్గం తన ముందు ఉంది అని ఒక ఇండికేషన్ కూడా రేవంత్ రెడ్డి ఇచ్చిండేమో అని కొందరు అంటున్నారు. అది ఏ ఉద్దేశమైనా కావచ్చు. లేదు, ఇందాక ప్రారంభంలో చెప్పినట్టుగా సభా వేదిక దగ్గరికి కొందరు తెలుగుదేశం వాళ్ళు వచ్చి నినాదాలు చేసినందుకు వారికి సమాధానంగా అని ఉండవచ్చు, కారణాలు ఏమన్నా కావచ్చు. కానీ ఈ 2 ఏళ్ల కాలంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ వచ్చిన మాటలన్నీ ఒక ఎత్తు, ఖమ్మం సభలో మాట్లాడిన మాట మరొక ఎత్తు. సరిగ్గా నిజంగానే అదే రోజు ఆయన బహుశా అటు ఇటు కమ్యూనిస్టు పార్టీ సభలో మాట్లాడుతూ భారత ప్రభుత్వ విధానాలను ఆయన విమర్శించడము, ఈ గడిచిన కాలంలో కాంగ్రెస్ పార్టీ చేసిన పనులు ఏమేమి ఉన్నాయి, నెహ్రూ రాజకీయ విధానం ఎట్టు ఉన్నది, కాంగ్రెస్ పార్టీ దేశానికి ఏమేం చేసింది, ఇంతవరకు బాగానే ఉన్నది. కానీ ఈ ఒక ప్రాంతీయ పార్టీ మరొక రాష్ట్రంలో ఉండాలని బలంగా ఆయన ఆకాంక్షించినట్లుగా ప్రజల్లో ఒక అభిప్రాయం, బలమైన సంకేతం వెళ్ళినట్లయింది. బహుశా మరి ఇంత చర్చ జరుగుతున్న ఈ సందర్భంలో దీనిపైన తానే ఎట్లా స్పందిస్తారో చూడాలి.